వెల్కమ్ టు అవర్ ఛానల్. వన్ సైడ్ విక్టరీ మాదే. ఈసారి కూడా సీఎం జగనే. గతంలో కన్నా ఒక్క సీట్ అయినా గెలుస్తాం. ఇదేంటి సౌజన్య ఇలా అన్నావు? ఒక్క సీట్ ఏంటి? 23 ఎంపీ స్థానాలు కూడా మావేనండి. అంటే 175 ఒక్క సీటే గెలుస్తారా మీరు? అంటే ఇవి నేను అంటున్న మాటలు కాదు, మన గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్న వ్యాఖ్యలు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే అవాక్కయ్యారని అర్థం అవుతుంది, మరి ఆయన అంటం వెనుక అర్థం ఏంటంటారు? గుడ్డు మంత్రి గారు చెప్పాక గుడ్డుగానే ఉంటుంది అది. ఎందుకంటే ఆయన ఒక సీటు అన్నాడంటే అంటే గతంలో కంటే ఒక సీట్ అన్నాడా, అది సంగతి. ఆయన చెప్పడంలో ఏమైనా పాపం లేకపోతే ఆయన భావం అర్థం కాక ఇలా రాశారో మనకు తెలియదు. ఏదేమైనా ఆయన ఖచ్చితంగా కరెక్ట్గానే చెప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు వారు వన్ సైడ్ అనుకున్నాం కదా, వాళ్ళు దాన్ని వాళ్ళకి ఆపాదించుకుంటున్నారు. ఎందుకంటే గుడ్డు మంత్రి గారు ఏమంటున్నారంటే జగన్ గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు, వారు వన్ సైడు, మహిళలంతా పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేశారు సాయంకాలం నుంచి రాత్రి వరకు, కాబట్టి మహిళా ఓట్లన్నీ మాకే గంపగుత్తగా పడ్డాయి, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. ఆయన పాపం ఏం చెప్పాలో తెలియక ఇప్పుడు మంత్రుల్లో పక్కేమో అక్కడ జుట్టు పీక్కుంటున్నారు చెప్పాలంటే వైసీపీ మంత్రులు. ఇది సజ్జల గారే అన్నారు కదా, నిన్నటి వరకు మాకు వై నాట్ 175 నుంచి 130కి వచ్చారు, మళ్ళానేమో డీజీపీ మాకు పనిచేయలేదు, పోలీసులు మాకు అనుకూలంగా పనిచేయలేదు, ప్రతిపక్షానికి అనుకూలంగా పనిచేశారు, తర్వాత ఎన్నికల సంఘం కూడా వాళ్ళకు అనుకూలంగా పనిచేసింది అంటూ స్వరం మార్చాడు ఆయన. మంత్రులు కూడా ఇదే గొడవ పెడుతున్నారు. అంటే అందరికీ ఒక భయం వచ్చింది చూసారా. ఈ భయంలోంచి వాళ్ళు గెలవమని అర్థమయ్యాక ఎవరి స్టేట్మెంట్లు వాళ్ళు ఇస్తున్నారు. సర్లే స్టేట్మెంటే కదా పడి ఉంటుంది, ఒకవేళ నెగ్గితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడచ్చని ఇవన్నీ. అంటే మీరు అన్నట్టు భయంతో పాటు నమ్మకం కూడా వచ్చేసింది, మేం గెలవము అని. ఖచ్చితంగా అదే. కాకపోతే ఎక్కడో చిన్న కొన ఊపిరి అన్నట్టుగా చిన్న ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మాట చెప్పకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పలచనైపోతాం. సరే పొరపాటున గెలిస్తే ఈ మాట ఉంటుంది, గెలవలేదు అయినా కూడా మనవాడే అని అనుకుంటాడు ఆయన అనే ఒక భ్రమలో ఆయన ఈ మాట మాట్లాడి ఉండొచ్చు. ఏదేమైనా ఈసారి వాళ్ళు చేసిన పథకాలు కావచ్చు మరొకటి కావచ్చు అవేం పనిచేయవు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినవి బటన్లు నొక్కాడు కానీ అందరికీ డబ్బులు వెళ్ళలేదు. జనవరి నుంచి మే వరకు ఇవాళ వరకు చేశాడు, డబ్బులు వేసాడా? ఇవాళ కూడా 14,000 కోట్ల చిల్లర ఇవ్వాల్సింది 2,000 కోట్ల ఎంతో ఇచ్చాడు మొత్తం. ఆ రోజు ఏం చెప్పాడు? ఎన్నికల ముందు రోజు గబగబా కోర్టు మెట్లు ఎక్కేసి మా దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి మేము వేసేస్తామన్నాడు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం అప్పులు తెచ్చారు, మీకు తెలుసా? ఈవెన్ పోర్టును తాకట్టు పెట్టారు, మీకు ఐడియా ఉంది. ఆ పోర్టే కాదు, సరే సెక్రటేరియట్ ఎలాగా పెట్టారు, సీసీ కెమెరాలు ఏవో పెట్టారని మనం విన్నాం. సో కాదేది అప్పు కనర్హం అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. చేసి ఇప్పుడు అయితే ఇవాళ వరకు వచ్చిన లెక్క ప్రకారం 31,000 కోట్లు అప్పు తెచ్చి పెట్టారమ్మా, కేంద్రం ఇచ్చిన నిధులతో సహా. అంటే రాష్ట్రాలకు ఇస్తాయి కదా, అయితే అందులో 2,000 కోట్లు ఇచ్చారంటే ఇప్పుడు ఇవాళ లండన్ పారిపోయే ఇదిలో ఉన్నాడు కదా ఆయన. మరి సూట్ కేసులన్నీ హెలికాప్టర్లో వెళ్ళిపోతాయా లేకపోతే ఆయన ప్రత్యేక విమానంలో వెళ్ళిపోతాయా? దీని మీద లోకేష్ గారు కూడా మాట్లాడారు. సిబిఐకి కోర్టుకి చెప్తా ఉన్నారు, ఇవాళ కోర్టు మెట్లు ఎక్కారేమో తెలుగుదేశం వాళ్ళు. ఆయన వెళ్ళనివ్వకండి, మళ్ళీ వెనక్కి రాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన ఏదో మాట్లాడినట్టు ఒక మాట వచ్చింది. మరి ఆపే అవకాశం ఉంది అంటారా? చెప్పలేం, కోర్టు ఆల్రెడీ అనుమతి ఇచ్చింది కదా. సిబిఐ కూడా ఆపమని చెప్పింది కానీ కోర్టు ఇంతకుముందు కూడా వెళ్ళారు కదా వాళ్ళు అని కన్సిడర్ చేశారు. కాబట్టి మనం కోర్టు విషయాల్లో మనం మాట్లాడకూడదు కదా ఎక్కువగా. అవి ఏది ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుందని వాళ్ళకి అర్థమైందమ్మా. అంబటి రాంబాబు గారేమో నాకు మళ్ళీ రీపోలింగ్ పెట్టమంటున్నాడు. కానీ మీరు గమనిస్తే 175 నియోజకవర్గాల్లో మహిళలు కానీ యువత కానీ దివ్యాంగులు కానీ ఈవెన్ ట్రాన్స్జెండర్లు కానీ అందరూ వచ్చి ఓటేశారండి. వర్షాన్ని లెక్క చేయలేదు, ఎండని లెక్క చేయలేదు, పక్కన గొడవలు అవుతున్నా లెక్క చేయలేదు, మా ఓటు హక్కు వినియోగించుకుంటాం. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన తెలంగాణ నుంచి 35 లక్షల మంది వచ్చారు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చారు. అంటే అర్ధరాత్రి అయినా సరే మేము వేసే వెళ్తాం అని ఉన్నారు. 2 అయినా 1 గంట అయినా 2 అయినా ఆ స్పిరిట్ అనేది అది అభినందించాలి మనందరం. ప్లస్ ఒక రికార్డ్ తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో ముందంజలో ఉంటుంది. ఈసారి ఓటింగ్ శాతంలో కూడా అది నెంబర్ 1లో ఉంది. అంటే 57 నుంచి ఇప్పటి వరకు, అంటే ఇది చిన్న విషయం కాదు. ఇవాళ 24లో ఉన్నాం మనం. సో ఆ రకంగా కూడా రికార్డు తీసుకొచ్చారు. ఏది ఏమైనా ఈ ఓటు శాతం చూసి వైసీపీ భ్రమలు పడుతోంది. అందుకే చూసారు కదా, రోజా గారు ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు, ఓడిపోతానని తెలిసి. నా ఓటమికి తెలుగుదేశం కారణం కాదు, నాకు వెన్నుపోటు చేశారు మా వాళ్ళే అని. అంటే ఇంకొకటి మీకు రోజా దగ్గర ఉండే గుణం ఏంటంటే
తను ఓడిపోతానని తెలిసినప్పుడు ముందే ఇట్లాంటి ట్రిక్కులు ప్లే చేస్తుంది, ప్రీ ప్లాన్ ఇవన్నీ. సో ఆ రకంగా చేసింది ఆవిడ. ఇక్కడ వంగా గీతేమో నన్నే గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయమన్నారు, నన్ను గుర్తించలేదని ఆవిడ ఏడ్చింది. ఇట్లా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడి, అంటే ఏం చేయాలో తెలియక ఓడిపోతామని తెలిసి ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకా కావలి మినిస్టర్ చూసుకుంటే గనక టీడీపీకి ఓటు వేసేసి నేను చూసుకోకుండా వేసేసాను అన్నారు ఆయన. నేను ఏదో కబుర్లు చెప్తూ చూసుకోకుండా సైకిల్ వేసానంటాడు ఆయన. మళ్ళీ ఓటు మార్చమని కూడా అడుగుతున్నాడు. అంటే చిత్ర విచిత్రాలు ఇవన్నీ ఈసారి. అంటే వీళ్ళు ఆడలేక మధ్యలో ఓటు అన్నట్టు ఏం చేయాలో తెలియక ఈ అమర్నాథ్ లాంటి వాళ్ళేమో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఏదో ఒకటి వార్తల్లో ఉండాలి కదా, ఆ వార్తలకు ఎక్కాలంటే ఇట్లా మాట్లాడాలి. 23 ఎంపీ సీట్లు అంటున్నారు, చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు గెలుపు ఎవరిది అనేది మహిళలు ఎక్కువగా, అంటే ఈసారి మీకు తెలిస్తే మహిళా ఓటర్లు ఎంతమంది అంటే పురుషుల కంట 4,75,535 మంది వేశారమ్మా. అసలు ఇది ఒక రికార్డ్. ఈ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఒక పక్క మహిళలు తగ్గిపోతున్నారని ప్రపంచం ఏడుస్తూ ఉంటే మన వాళ్ళు మహిళలు ముందంజలో ఉండి వాళ్ళ ఓటింగ్ శాతం పెరిగి, ఇది కూడా ఒక మంచి విషయం. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇది, అంటే ఈసారి ఎన్నికలు ఒక ఉత్కంఠను రేకెత్తిచ్చాయి, ఒక ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇచ్చాయి, మేము ఓటు వేయాలి అనే ఒక తపనను కలిగించాయి. సో ఆ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది ఒక క్రెడిటే. ఈ రకంగా ఓటర్లు వచ్చి వేయడం అనేది వాళ్ళకి వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళకి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది. సో ఎక్కడికక్కడ ప్రతి ఒక్క అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా కూడా మైలురాళ్లను అధిగమించింది, ఒక రికార్డ్ అయితే దక్కించుకుంది. చూద్దాం ఎవరు వస్తారు అనేది మనకి. అంటే ఇటు చూసుకుంటే ఓన్లీ మీరు అన్నట్టు ఓన్లీ మహిళలే కాకుండా యువత కూడా ఈసారి అంటే ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఓటు వేశారు. సో వాళ్ళలో కూడా మహిళలు ఎక్కువ శాతం ఉంటారు. ఎందుకంటే మామూలుగా నిర్ణయ శక్తి మహిళకే ఉంటుంది ఎక్కువ ఒక కుటుంబంలో తీసుకుంటే. ఆ రకంగా కూడా అంటే వీళ్ళేదో మేము పథకాలు ఇచ్చామన్నా కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3 సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి, తర్వాత ఏమో ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ డెఫినెట్గా మహిళల్ని ఆకర్షిస్తాయి. ప్లస్ పెన్షనర్లకు 4,000, తర్వాత నిరుద్యోగ యువతకి ఇస్తామన్నారు. వీటన్నిటికీ మించి అసలు ముందు ఐటీని వాళ్ళ ఊళ్ళల్లో తీసుకొస్తా ఉన్నారు, అది పెద్ద విషయం. అందుకని ఇక్కడి నుంచి ఐటీ ఉద్యోగులు వెళ్ళటానికి కూడా అదొక రీజన్. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ దే ఆర్ హ్యాపీ. సో ఇంకా సొంత ఊళ్ళల్లో వస్తుంది వాళ్ళకి ఉద్యోగం అంటే ఇంకా హ్యాపీ కదండి. సో ఆ రకంగా కూడా ఇది మంచి పరిణామం. ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం కూటమి ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అందరికీ కూడా చాలా నచ్చింది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ఆ నెగిటివ్ ఇదైతే ఉందో అది మహిళా ఓటర్ల రూపంలో వెల్లువెత్తింది. సో ఈ వెల్లువలో ఏ పార్టీ కొట్టుకుపోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని స్థానాల్లో గెలుచుకుంటారు, ఎవరు 4వ తారీఖున గెలిచి ముఖ్యమంత్రి అవుతారు, వేచి చూద్దాం.